వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. హరిహర వీరమల్లు ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేశారు. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రమే పాల్గొనకుండా అంతకు ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి సుదీర్ఘంగా హరిహర వీరమల్లు గురించి ఆయన అనుభవాలని ఆయన ఆలోచనని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా మొదట డైరెక్ట్ చేసినటువంటి కొంత భాగాన్ని డైరెక్ట్ చేసినటువంటి క్రిష్ జాగర్లమూడిని కూడా ఆయన పేరును ప్రస్తావించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక గొప్ప కథ ఆయన రాసుకున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. సో అది అయిపోయింది. సో ఈరోజు క్రిష్ నుంచి ఎక్స్లో ఒక పోస్ట్ ప్రత్యక్షమైంది. హరిహర వీరమల్లు గురించి ఆయన అందులో ప్రస్తావించారు. అలాగే ఇద్దరు లెజెండ్స్ వల్ల ఈ హరిహర వీరమల్లు అనేది సాధ్యమైంది అని చెప్పేసి ఆయన అందులో రాసుకొచ్చారు. మొదట అసలు క్రిష్ ఎక్స్లో రాసిన ఆ పోస్ట్ ఏంటి అనేది ఒక్కసారి మనం మాట్లాడుకొని ఆ తర్వాత దాని గురించి వివరంగా చర్చిద్దాం. హరిహర వీరమల్లు ప్రయాణం ఇద్దరు గొప్ప లెజెండ్స్ వల్ల సాధ్యమైంది. సినిమాలో మాత్రమే కాదు, స్ఫూర్తిలో కూడా. మన పవన్ కళ్యాణ్ గారు ఏదో గొప్ప శక్తిసే ఆశీర్వదించబడిన అసాధారణ శక్తి. ఆయనలో ఒక అగ్ని ఉంది. దాన్ని ఏ కెమెరా పూర్తిగా బంధించలేదు. ఆయన ఎప్పటికీ మండే ఉత్తేజం హరిహర వీరమల్లుకి జీవం పోసింది. ఆయన హరిహర వీరమల్లుకి వెన్నెముక, జీవం, తుఫాన్ను ఇచ్చారు. ఏఎం రత్నం గారు భారతీయ సినిమా గొప్ప అనుభవాల వెనుక ఉన్న ఆర్కిటెక్ట్. హరిహర వీరమల్లు ఈరోజు ఇలా ఉండటానికి ఆయన అచంచలమైన శక్తే కారణం. ఈ చిత్రం నా అత్యంత ఉద్వేగభరితమైన యుద్ధాల్లో ఒకటి. ఒక దర్శకుడిగా మాత్రమే కాదు, మరచిపోయిన చరిత్రను అన్వేషించే వ్యక్తిగా, అసౌకర్యమైన సత్యాల్ని వెతికే మనిషిగా, అన్నిటికీ మించి వినోదాన్ని, జ్ఞానాన్ని ఒకేసారి అందించే సినిమాపై నమ్మకం ఉన్న వ్యక్తిగా. ఈ ఇద్దరు లెజెండ్స్ పవన్ కళ్యాణ్ గారు, ఏఎం రత్నం గారికి నా హృదయపూర్వక గాఢమైన అచంచలమైన కృతజ్ఞతలు. ఇప్పుడు సంవత్సరాల శక్తి, నమ్మకం తాలూకు సారాంశం చివరకు ఆవిష్కృతం కానున్నది. ఇది ఉగ్రమైంది, ఇది స్థిరమైంది, ఇది మీది. ప్రేమ మరియు కోపంతో క్రిష్ జాగర్లమూడి. ఇది ఆయన పెట్టినటువంటి పోస్టు. సో ఈ చివరి లైన్ ఏదైతే ఉందో, ప్రేమ మరియు కోపంతో అనేది, సో ఆయన ఎలాంటి భావోద్రేకంతో ఏ రకమైనటువంటి మైండ్ సెట్ తోటి ఆయన ఈ ట్వీట్ చేశారో మనకి ఆ ఒక్క లైన్తో తెలియజేస్తోంది. అంటే ఒకవైపు ప్రేమ, మరొక వైపు కోపం. ఎందుకు కోపం అంటే ప్రేమ అంటే తెలుసు, ఎందుకంటే ఇది ఆయన రాసుకున్నటువంటి కథ. హరిహర వీరమల్లు అనేది ఆయన బ్రెయిన్ చైల్డ్. 17వ శతాబ్దం కాలం నాటి ఆ చరిత్రలోకి వెళ్ళి అందులో ఒక కల్పితమైనటువంటి పాత్రని సృష్టించి ఆయన అల్లుకున్నటువంటి కథ. అయితే ఇందులో చరిత్ర గురించి, అంటే చరిత్రను శోధించేటువంటి విషయం ఇందులో ఉంది అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అంటే ఇది పూర్తిగా చరిత్ర కాదు, చరిత్ర కల్పితాల కలయికగా ఈ కథని ఆయన రాసుకున్నారు. అది ఆయనకి ఆ కథ మీద, ఆ ప్రాజెక్టు మీద ఉన్నటువంటి ప్రేమ. దాదాపు 60% ఆయన షూటింగ్ పూర్తి చేశారు అని చెప్పేసి ఆ రోజుల్లో మనం విన్నాం, చదువుకున్నాం. రిమైనింగ్ పార్ట్ని ఏఎం రత్నం కుమారుడైనటువంటి జ్యోతికృష్ణ పూర్తి చేశాడు. రీసెంట్గా ఆ సినిమాకి సంబంధించినటువంటి మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఎక్కడా కూడా క్రిష్కు సంబంధించినటువంటి ప్రస్తావన కానీ అసలు క్రిష్ కనిపించలేదు. ఇంకా చిత్రంగా ఈ సినిమాతో ఎలాంటి సంబంధము లేని డైరెక్టర్ త్రివిక్రమ్ ఆ సినిమా సెట్స్లోకి వచ్చినట్టుగా ఆ మేకింగ్ వీడియోలో చూపించారు. మనందరికీ తెలుసు
పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మధ్య ఉన్నటువంటి స్నేహం. త్రివిక్రమ్ తనకు భగవంతుడిచ్చినటువంటి ఒక స్నేహితుడిగా పవన్ కళ్యాణ్ రీసెంట్గా జరిగినటువంటి హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పారు. అంటే తను క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కెరీర్ పరంగా వ్యక్తిగతంగా జల్సా అనే సినిమాని తనతో తీశారు. తనను వెతుక్కుంటూ వచ్చి మరి ఆ సినిమా తీసి తనకి విజయాన్ని ఇచ్చారు. సో అప్పటి నుంచి కూడా ఆయనతో స్నేహం అనేది వర్ధిల్లుతూ వచ్చింది అని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. సో త్రివిక్రమ్కే, సినిమాకు సంబంధం లేని త్రివిక్రమ్కే మేకింగ్ వీడియోలో చోటిచ్చినటువంటి మేకర్స్ ఈ సినిమా కథా రచయిత, అలాగే స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు, మొదటి దర్శకుడు అయినటువంటి క్రిష్కి చోటు ఇవ్వకపోవడం అనేది కొంతమంది తప్పుపడుతూ ఉన్నారు. సో బహుశా క్రిష్కి కోప కారణంలో అది కూడా ఒకటి కావచ్చు అని చెప్పేసి ఇవాళ ప్రచారం జరుగుతూ ఉంది. సో ఆయనలో ఒక ఆవేదన ఉంది. ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకున్నారు అనేది మాత్రం ఇప్పటిదాకా ఆయన కానీ, అలాగే నిర్మాతలు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా వెల్లడించలేదు. బహుశా ఈ ప్రాజెక్టు అనుకున్న దానికి మించి ఆలస్యం అవ్వటం, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వటం వల్ల ఇక ఐడియల్గా ఉండటం, అంటే ఊరికే ఖాళీగా కూర్చోవటం ఇష్టం లేనటువంటి క్రిష్ అనుష్క శెట్టి కథానాయికగా ఘాతి అనేటువంటి సినిమాని ఆయన ఆ ప్రాజెక్టులోకి వెళ్ళిపోయాడు. సో అప్పుడే మనకు తెలుసు, ఎప్పుడో 2024 మే మొదట్లో ఒక టీజర్ రిలీజ్ అయింది, హరిహర వీరమల్లు టీజర్. ఆ టీజర్ చివరిలో దర్శకుడుగా క్రిష్, జ్యోతికృష్ణ ఇద్దరు పేర్లు కూడా కనిపించాయి. అది చూసి ఆశ్చర్యపోవటం జనాల వంతైంది. అంటే పవన్ కళ్యాణ్ సినిమాకి మొట్టమొదటిసారిగా టైటిల్ కార్డులో ఇద్దరు దర్శకుల పేర్లు పడ్డాయి. మరి జ్యోతికృష్ణ ఎందుకు వచ్చాడు, ఏమిటి అనే విషయాన్ని అప్పుడు కూడా ఎవరూ చెప్పలేదు. ఏం రత్నం గారు కూడా చెప్పలేదు. అట్లా అంటే జ్యోతికృష్ణ ఈ సినిమాలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ కథ, అంటే ఆ పాత్ర, వీరమల్లు పాత్రకి సంబంధించినటువంటి అదంతా మారిపోయింది. అంతకుముందు ఆయనది పండగ సాయన్న స్ఫూర్తితోటి తయారు చేసినటువంటి పాత్ర అని చెప్పేసి విరివిగా ప్రచారం జరిగింది. దాని మీద రీసెంట్గా కొంతమంది ఔరంగజేబుకి పండగ సాయానికి సంబంధం లేదు, కానీ ఎలా చూపించారు సినిమాలో పండగ సాయన స్ఫూర్తితోనే కదా ఈ పాత్రని అల్లుకున్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తే, అప్పుడు జ్యోతికృష్ణ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు, ఒక లెటర్ రాశాడు. ఇది పండగ సాయన స్ఫూర్తితోటి అల్లిన కథ కాదు, అల్లిన పాత్ర కాదు. వీరమల్లు శివుడు విష్ణువుల వాళ్ళ అంశతో జన్మించిన వాడు. అలాగే ఆ పాత్రని ఎంజీఆర్, ఎన్టీఆర్ వీళ్ళ స్ఫూర్తితో రాసుకున్నాము ఆ పాత్రని అని కూడా ఆయన చెప్పాడు. సో అంటే మొత్తంగా మారిపోయిందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంటే క్రిష్ రాసుకున్నటువంటి ఆ పాత్ర, ఆ కథని జ్యోతికృష్ణ వచ్చిన తర్వాత అది మొత్తం మార్చేశారా అనేటువంటి అనుమానాలు కూడా కలిగాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు క్రిష్ పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో, ఒకవైపు పవన్ కళ్యాణ్ని, ఏఎం రత్నంని ప్రశంసిస్తూనే మరోవైపు ఆ ప్రేమ మరియు కోపంతో అని పెట్టినటువంటి ఆ లైన్ ఏదైతే ఉందో, లవ్ అండ్ ఫ్యూరీ, విత్ లవ్ అండ్ ఫ్యూరీ అని చెప్పేసి ఆయన చివరిలో రాశారు ఇంగ్లీష్లో. సో ఫ్యూరీ అంటే అదే కోపావేశం అంటాం కదా, ఆగ్రహం, కోపం. సో ఆయనకి అది అంటే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నటువంటి ఆగ్రహం కావచ్చు. అదే తన ట్వీట్లో ఆయన ప్రస్తావించారు. ఏదేమైనప్పటికీ కూడా హరిహర వీరమల్లు విజయాన్ని ఆయన కూడా కాంక్షిస్తూ ఉన్నారు గట్టిగానే. 24వ తేదీ అంటే ఎక్కువ గంటలు కూడా లేదు, మన ముందుకు రాబోతుంది. నిజానికి 24వ తేదీ విడుదల, కానీ 23వ తేదీ రాత్రి నుంచే ఈ సినిమా ప్రీమియర్ షోలు పడబోతూ ఉన్నాయి. తెలంగాణలో ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చేసింది. అలాగే ఆ ప్రీమియర్ షోలకు సంబంధించినటువంటి టికెట్ రేట్లని పెంచుకునేటువంటి వెసులుబాటు కల్పించింది. మిగతా రోజులు కూడా, మొదటి వారం రోజులకు సంబంధించి కూడా ఆ టికెట్ల హైకుల్ని, రేట్ల హైకులకి కూడా అనుమతులు ఇచ్చింది. మనం చూద్దాం ఇప్పుడు మరి
క్రిష్ మనసులోంచి వచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ చివరి లైన్లో, అది హరిహర వీరమల్లు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆయన ఏమైనా మాట్లాడతాడా, తను ఏదైతే ఆ పాత్రని రాసుకున్నాడో, ఏదైతే ఆ కథను అనుకున్నాడో అదేవిధంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉందా లేదా, ఈ విషయాలను కూడా ఆ సినిమా యూనిట్ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ సహా. క్రిష్ మరి సినిమా చూస్తాడా, చూసిన తర్వాత ఆయన ఏమని స్పందిస్తాడు ఏంటనేది లెట్ us వెయిట్ అండ్ సీ.